వంటలకు స్వాగతం అండి. ఇలా పండుమిరపకాయ మామిడికాయ అండి, ఇలా పచ్చడి నూరుకుంటే ఉంటుందండి. సూపర్ సూపర్ టేస్టీ ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా రుచిగా ఉందండి. తయారు చేసుకోవాలి చూపిస్తాను. ఇలా పండుమిరపకాయలు, పండుమిర్చి పేస్టు, అలాగే మామిడికాయతో పచ్చడి ఎలా నూరుకోవాలి చూపిస్తాను. కొంచెం పండుమిరపకాయ పేస్ట్ దీంట్లో వేసానండి. రోట్లో కొంచెం దంచుకుందాం. దీంట్లో నేను ఆల్రెడీ ఉప్పు వేసానండి. సాల్ట్ సరిపోదు కాబట్టి కాస్త వేస్తున్నానండి. మామిడికాయకి సరిపోను, మళ్ళీ చాలిపోతే మళ్ళీ వేసుకుందాము. పండుమిరపకాయ వేసేసి తొక్కేసుకుందాము. తొక్కుదామండి. పండుమిరపకాయ వేసి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. తురుము కూడా కలుపుకోవచ్చు అండి కావాలంటే. మీకు అన్నం వాళ్ళేటప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం మెంతిపొడి అండి. ఇది మెంతిపొడి ఇలా రెడీగా పెట్టుకుంటే మనం కొంచెం కూడా వాడుకోవచ్చు అనమాట. ఒక చిటికెడు వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కొంచెమే ఉంది కాబట్టి. అలాగే ఆవపిండి కూడా కొంచెం వేస్తున్నాను. మీకు ఉంటుందండి, ఒక 5-6 రోజుల పైనే ఉంటుంది. ఉప్పు సరిపోని వేసుకుంటే తడి తగలకుండా రోలు కడుక్కుని వాడుకోవాలి. ఇట్లా కొంచెం 1/2 స్పూను ఇది కూడా వేస్తున్నాను. ఆవపిండి కలిగి తిప్పుకుంటూ దంచుకుందాము. ఉప్పు కొంచెం కూడా పడుతుందండి. మనకు ఉప్పు బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సమానంగా ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట. కొంచెం పులుపు ఎక్కువగా ఉంది. చాలా బాగుంటుందండి రైస్లోకి. అది మీరు దోశలో కూడా తినొచ్చు. పులుపు, ఉప్పు, కారం బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. మీరు కనుక నిల్వ అవసరం లేదనుకుంటే దీంట్లో వేసాను గుళ్ళు కూడా వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకుంటూ అవి కూడా వేసుకుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనేం వేయటం లేదు. అయిపోయిందండి పచ్చడి. చూడండి చాలా చాలా బాగుందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా చాలా సరిపోయినాయి. బాగా అయిపోయింది. తాలింపు వేసేసుకున్నాము. అన్నీ కూడా బ్యాలెన్స్గా సరిపోయినాయండి చక్కగా. వంటలకు స్వాగతం అండి. ఇలా పండుమిరపకాయ మామిడికాయ అండి, ఇలా పచ్చడి నూరుకుంటే ఉంటుందండి. సూపర్ సూపర్ టేస్టీ ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా రుచిగా ఉందండి. నూరండి పచ్చడి అండి. తాలింపు వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ పోసుకుని, మీకు నిల్వ ఉండాలంటే ఎక్కువ చేసుకునండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఉప్పు, కారం సరిపోని వేస్తే 1 వారం పైనే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి. ఒక 1/2 స్పూను శనగపప్పు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, కొంత పసుపు, కొంచెం ఇంగువ, 2 వెల్లుల్లిపాయలండి, అలాగే కాస్తంత కరివేపాకు కూడా వేసి కలుపుకుందాము. అయిపోయిందండి, వేగిపోయింది తాలింపు. ముందుగా అండి పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తాలింపు దీంట్లో వేసేసుకుందాం. దీని మీద రుచి చాలా బాగుందండి. ఇలా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నిలవ ఉంటుందండి ఇలా గనక చేసుకుంటే, ఏం పాడవదు. ఉప్పు సరిపోని వేసుకోవాలన్నమాట. కాస్త నూనె వేసుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ పండుమిరపకాయ పచ్చడి అండి రెడీ. మీరందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి అండి. మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైస్లోకి అయితే నెయ్యి వేసి తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట. మీకు వారం పైన నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే.